మౌనిక లేదా పిల్లగా ఆషాఢంగా సిన్ని అవ్వగారింటికి ఏంది అప్పట్లో మా ఇంటికి వచ్చి 2 కిలో చక్కెర తీసుకుపోయింది. ఇట్లా కావచ్చా నేను రోజు చూసిన ఇంటి మొక్కయి కూడా అత్తలేదు కదా ఇదేనా లేకపోతే చెప్పాలిగా దీనివల్ల ఇప్పుడు గంతే పక్కింటి వాళ్ళ ముందర పరువు పోతుంది. నా మీద నమ్మకం లేదా పిల్లగా మౌనిక ఫోన్ చేసి అడుగు. అయ్యో అంత మాట ఎందుకు సిన్ని ఇంటి పక్కలు నమ్మకపోతే ఇంకోళ్ళు నమ్ముతాం తెత్తా ఉండు. దీనికి మొగుడంటే లెక్కనే లేదు నాకు చెప్తే ఏమైతే తేనా పుల్లయ్య ఒకసారి మౌనికని విలువవా. ఆషాఢంగా అక్క అవ్వగారింటికి ఏంది మొన్న ఎండాకాలంలో ఫ్రిడ్జ్ మంచి చేయించుకుంటాను 50,000 తీసుకుంది. అప్పటి నుంచి మా ఆయన దిక్కు అత్తలేదు. ఫ్రిడ్జ్ ఉన్నది 30,000కు 50,000 పెట్టి రిపేర్ చేయించింది మెంటల్ది. నమ్మకం లేకపోతే ఒకసారి ఫోన్ చేయపోవయ్యా. అయ్యో ఇంటి ముందటోళ్ళు నమ్మపోతే ఇంకోళ్ళు నమ్ముతాం అక్క కానీ నా దగ్గర 50,000 లేవు గానీ ఆ ఫ్రిడ్జ్ కొంటోవరి. పుల్లయ్య 10,000 లెక్కకి ఇది లాభం వచ్చే పని కూడా చేసిందా. ఇవి ఎక్కడి వెళ్ళాయా ఇంటి ముంగజ మాకు అమ్మింది. అరే నీ అబ్బా నమ్మకం లేకపోతే ఫోన్ చేసి అడుగు. ఎందుకు తీయాలయ్యా ఇంటి ఇంకోళ్ళు నమ్మపోతే ఇంకోళ్ళు నమ్ముతాం పోరి కనులు పట్టుకోపోరి. అయిపోయింది నాకు కథం. ఏమైందండి గిరేకులు ఇంట్లో ఉంటుళ్ళు మన బంగ్లా ఏమైంది? నువ్వు చేసిన అప్పుల వల్లనే మన పక్కింటోళ్ళు మన ఆస్తులు అన్ని తీసుకున్నారు. నేను చేసిన అప్పులా? ఇంటి పక్కల ఇంటి వెనుకోళ్ళని నమ్ముతావా నన్ను నమ్మవా?